ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఎట్లుందంటారు? గతం పరిపాలనకు ఈ పరిపాలనకు గతంలో రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు రైతు బంధు వేయక చాలా అవస్థపడుతురు. గతాన్ని ఇప్పుడు వేస్తుంటుండు. ఇప్పుడు పోయినసారి అప్పుడు ఇప్పుడు అనుకుంటా గడుపుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పి వేస్తని చెప్పి అది కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం దివాలా తీసే ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఏ వ్యవస్థ కూడా మంచిగా లేదు. కావున ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు ఈ రోజున నడవట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారిని ముగించాలని కోరుతున్నాం. అంటే మామూలుగా గతంలో ఎలాంటి ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టని కొత్త కొత్త పథకాలు మేము పెడుతున్నాం అంటారుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం? ఏ పథకం లేదు, ఒక బస్సు మాత్రమే ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ఏ పథకం కూడా ముందు కొనసాగలేదు. ఆ ఒక డబుల్ బెడ్రూమ్ అంటుండు. ఇప్పుడు అప్పుడు ఈ నెల ఆ నెల అనుకుంటా దాదాపు సంవత్సరంన్నర గడుపుకుంటూ వస్తుండు. ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ ఏ గ్రామంలో కూడా ఇవ్వడం లేదు. అయితే ఎప్పుడు చూసినా కానీ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారు. అంటే ఆ కోట్ల అప్పులు చేసిపోయారు, ఆ ఫామ్ హౌస్ లో అంటారు, కనీసం సలహాలు కూడా ఇస్తలేరు అంటారుగా మరి. సలహాలు ఎందుకంటే పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళ దగ్గర. అదేవిధంగా ఆయన ఒక ముఖ్యమంత్రి 3-4 సార్లు ఎమ్మెల్యే పదవి చేసిండు. ఆయన నేను పరిపాలిస్తా రాష్ట్రాన్ని చెప్పి ఆయన గద్దెకి ఈ రోజున ఏం సలహాలు ఇవ్వడం లేదంటుండు. అదేవిధంగా మరి ఇలా కాళేశ్వరం పైన పడి అదొక్కటే చూపించుకుంటా ఈ పబ్బం కట్టుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. అయితే ఇప్పుడు కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి మొన్న కమిషన్ కూడా వీళ్ళకు నోటీసులు ఇచ్చడం జరిగింది. సో నిజంగానే కేసీఆర్ అరెస్ట్ అవుతుందా? కేసీఆర్ అరెస్ట్ అంటుండు, కొన్ని రోజులు హరీష్ రావు అరెస్ట్ అంటుండు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంబడి ఆయన ఏమంటాడు, ఎవరు కూడా అరెస్ట్ కారు. ఇది 4-5 ఏళ్ళు పబ్బం గడుపుకుంటూనే రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తాడు. నిజంగానే కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి అంటారా మరి? అవకతవకలు జరిగితే గత 1 year కిందనే ఈ అవకతవకల్ని తీయాలి. కానీ ఇప్పుడు ఆయనకు ఇంకొక వేరే పని లేక ఈ యొక్క ముందలకేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని చూస్తున్నాడు. కానీ ఇప్పుడు కేసీఆర్ దాదాపుగా అసెంబ్లీకి ఎక్కువ శాతం రాలేదు, మీటింగ్ లో కూడా అటెండ్ అవుతలేడు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆ విచారణకు హాజరైతారు అంటావా కేసీఆర్? అసెంబ్లీకి హాజరు కావన్నా కావద్దనేది కేసీఆర్కి తెలుసు. అదేవిధంగా మరి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని నడిపించే ఉందని ఆయన ఒక్కనిపైనే ఆధారపడి రాష్ట్రం లేదు. ఇప్పుడు ప్రస్తుతము కరువులు ఉన్నటువంటి దృష్ట్యా బడ్జెట్ లేదంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ అందాల పోటీలు అనేది నిర్వహిస్తారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? ఇవాళ రైతులకు రైతు బంధు ఏక లేకపోతే ఇంకోటి ఏక ఏదో వాళ్ళని తెచ్చి ఏదో ప్రజలకు చూపించి ఈ ప్రజలని మబ్బపెట్టే పరిస్థితి చేస్తుండు. అది కాదు, ఈ ప్రజలని పట్టించుకునే ముందరికి తీసుకుపోవాలని రేవంత్ రెడ్డి అని కోరుతున్నాను. అయితే ఇప్పుడు మొన్న ఏదైతే కాళేశ్వరం గురించి అంటే ముందు నుంచే ప్రతిపక్షాలు ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ దీనిలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన ఒక కమిషన్ వేసారు. ఇప్పుడు మొన్న నోటీసులు ఇచ్చారు మొత్తం మీద అయితే కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్కు. ఈ కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని విచారణకు పిలుస్తారు. సో దాని గురించి ఏమంటారు? ఒక కాళేశ్వరం పైన అంటున్నారా? ఒక కాళేశ్వరం అనేది పెద్ద ప్రాజెక్ట్ అండి. అది ఏంటంటే చిన్నది ఏమైనా పొరపాట్లు అయి ఉండొచ్చు. అయితే ఇక దాని అది కూలిపోయింది, అప్పుడే దానివల్ల భారీ నష్టం జరిగింది అనేది నా వరకు అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏమంటారు అంటే, కట్టినప్పుడేమో మొత్తం నాదే అని చెప్పినావు, ఇంజనీర్లను పక్క పెట్టి నేనే డిజైన్ చేసిన అని చెప్పినావు, ఇప్పుడు మాత్రం చేసిన అధికారుల మీద వీళ్ళు అభరణాలు చేసే ప్రయత్నం చేస్తారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దాని గురించి ఏం చెప్తారు? సరే, అధికారులు ఉంటే ఉండొచ్చు, తప్పులేదు. దాంట్లో ఏంటంటే ఎవరైనా కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డిపెండ్ అధికారుల పైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మనం ఆయన అది లేదు. అధికారులు ఎట్లా చెప్తే కూడా వినవాల్సి వస్తుంది ఒక పరిస్థితి. సో అయితే వాళ్ళ వల్ల కూడా ఏమైనా పొరపాటు అయి ఉండొచ్చు. ఇప్పుడు అన్నీ ఒక్కటి ఏదో చిన్న పొరపాటు అనేది మాత్రమే మొత్తం కొట్టుకుపోయింది అయిపోయింది అనేది కరెక్ట్ అనేది కాదనిపిస్తుంది నాకు.
సో మొత్తం మీద ఎట్లుందంటారు గతానికి ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికున్న ప్రభుత్వానికి? గతానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎట్లా తేడా ఉందంటే, గత ప్రభుత్వం అయితే కొంత ఏమన్నా ఏంది మరి కొన్ని పథకాలను ఉన్న అప్పులైనవి అన్నట్టుగా పేరు వచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అది కూడా లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి లేదు నా అభిప్రాయం ప్రకారం. అంటే గతంలో వాళ్ళు చేయని పనులు కూడా మేము చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడున్న దాంట్లోనే ఆల్రెడీ కాళేశ్వరం అయిపోయింది. ఇంకా తర్వాత పథకాలు ఉన్నాయి కొన్ని, అవి ఉన్నవి. రైతు భరోసా, రైతు బంధు అంటే దాని రైతు భరోసా పెట్టారు. 108 ఉంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతుంది. కాకపోతే వీళ్ళు అధికారం రానికి కొన్ని తప్పు ప్రచారం చేశారు కాంగ్రెస్. ఇప్పుడు రైతు భరోసా ఉంది, మేము 15,000 ఇస్తాను, 12,000కి వచ్చింది. ప్రతి ప్రభుత్వాలకు కొన్ని ఉంటాయి, అట్లా అందులో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, అన్నిట్లలో ఉంటాయి. కానీ ప్రతిదీ పోయిన ప్రభుత్వంలో అన్ని ఎత్తి చూపిస్తే మాత్రం పద్ధతి కాదని. అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సార్ ఏమంటుంటే చాలా వరకు అయితే గతంలో ఉన్న ప్రభుత్వం మీద చేస్తుండే, అంటే వాళ్ళు వేసిన అప్పుల వల్లనే మేము చేయలేకపోతామని చెప్తారు. దాని గురించి చెప్పండి. ప్రభుత్వం అనేది అప్పులు చేస్తుంది, మరి ఎప్పటి నుంచో చూస్తున్నాం. అప్పులు చేసి అప్పులతోనే అవుతున్నాయి పనులు. మరి నీ ప్రకారం చెయ్యి రేవంత్ రెడ్డి, నీ ప్రకారం అప్పులు చేయకుండా ఎట్లా చేస్తావో చెయ్యి. మరి ఎందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనకు ఐడియా అనేది ఉండాలి కదా. గత ప్రభుత్వం పోయింది, అయిపోయింది. ఇక దాని మీద మనం విమర్శ చేసేదానికంటే మనం ఎట్లా చేయాలనేది, దాన్ని నీ 10 ప్రకారం నువ్వు చేస్తే రేపు నువ్వు కూడా గెలవచ్చు మళ్ళా. అయితే ఈ బీఆర్ఎస్ లా వాళ్ళు ఉన్నటువంటి నలుగురు ఎవరైతే అధిష్టానంలో ఉన్నారో, అంటే మామూలుగా కేటీఆర్, కేసీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళ మధ్య ఏదో జరుగుతున్నాయి, అంటే మొత్తం మీద వాళ్ళకి విభేదాలు వస్తున్నాయి అంటారు, నిజమంటారా? ఇవన్నీ ఇంక ఉంటాయండి. ప్రభుత్వాలు అనేది కక్షలు సాధింపు అన్నీ ఉంటాయి. మన తెలియదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అన్ని వీళ్ళు పోయినాక ఆయన పీరియడ్ వచ్చినాక ఈయన మీరు అన్నీ ఉంటాయి. అవి ఏంటి అనేది అది కోర్టులు, కేసులు అన్నీ చూసుకుంటాయి.